బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. కేంద్రంలో తమ ప్రభుత్వ ఏర్పాటుకు సాయం చేసిన జేడీయూను గెలిపించాల్సిన నైతిక బాధ్యత ఆయనపై పడింది. దీంతో రెండో విడత ఎన్నికల ప్రచారంలో ఆయన విస్తృతంగా పాల్గొన్నారు. జంగల్ రాజ్ అంటూ లాలూ ప్రసాద్ కుటుంబ పాలనను ఎండగట్టారు. బీహార్ మహిళలను అలాగే యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు ప్రధాని మోదీ. బీహార్ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. బీహార్లోని ఎన్డీఏ కూటమిలో బీజేపీతో పాటు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ యునైటెడ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమిలోని మిగతా భాగస్వామ్య పక్షాల లెక్క ఒక ఎత్తు కాగా జనతాదళ్ యునైటెడ్ లెక్క మరో ఎత్తు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సొంతంగా సర్కార్ ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ రాని సంగతి తెలిసిందే. అటువంటి తరుణంలో బీజేపీని ఆదుకున్న రెండు ప్రాంతీయ పార్టీలో జనతాదళ్ యునైటెడ్ ఒకటి. దీంతో బీహార్లో ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాల్సిన నైతిక బాధ్యత భారతీయ జనతా పార్టీపై అలాగే ప్రధాని నరేంద్ర మోదీపై పడింది. ఎన్డీఏ కూటమిని గెలిపించడానికి ప్రధాని నరేంద్ర మోదీ సర్వశక్తులు ఒడ్డినట్టే భావించాలి. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ తనకిష్టం లేని పనులు కూడా చేయాల్సి వచ్చింది. రేవడి అంటూ తరచూ ఎద్దేవా చేసిన ఉచితాల కల్చర్కు కూడా ప్రధాని నరేంద్ర మోదీ జైకొట్టాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి రోజ్గార్ యోజన కింద బీహార్ మహిళల ఖాతాలో 10,000 రూపాయల చొప్పున నగదు బదిలీని వర్చువల్గా ప్రధాని నరేంద్ర మోదీ చేయడం విశేషం. మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు బీహార్లో సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. అయినప్పటికీ బీజేపీతో సమానంగా 101 సీట్లను జేడీయూకిచ్చింది కమలం పార్టీ. సీట్ల పంపకం విషయంలో జేడీయూ పట్ల ఉదారంగా ప్రవర్తించారు ప్రధాని నరేంద్ర మోదీ. రెండో విడత కోసం ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా పర్యటించారు. ప్రధానంగా లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ పాలనను ఆయన టార్గెట్ చేశారు. చివరి రోజుల్లో ఎక్కడ ప్రచారంలో పాల్గొన్నా జంగల్ రాజ్ అంటూ లాలూ ప్రసాద్ కుటుంబ పాలన లక్ష్యంగా చేసుకుని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. అంతేకాదు లాలూ ప్రసాద్ కుటుంబ పాలన సమయంలో బీహార్లో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. దీంతో ఉన్నత చదువుల కోసం బీహార్ యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ విశ్లేషించారు. మొత్తం మీద బీహార్ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇదిలా ఉంటే ఓటర్ అధికార్ యాత్ర పేరుతో 16 రోజుల పాటు రాహుల్ గాంధీ జరిపిన బీహార్ యాత్ర ప్రభావం ఓటర్లపై తప్పకుండా ఉంటుందంటున్నారు పాట్నా రాజకీయ పరిశీలకులు. రాహుల్ యాత్రకు ప్రజల్లో విశేష స్పందన రావడాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఇదిలా ఉంటే ఈసారి మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేత తేజస్వి యాదవ్ ఈసారి సరికొత్త వ్యూహంతో జనం ముందుకు వెళ్లారు. ఇటు యాదవులు అటు ముస్లిం మైనార్టీలు రాష్ట్రీయ జనతాదళ్కు సురక్షితమైన ఓటు బ్యాంక్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది అత్యంత వెనుకబడిన తరగతులపై తేజస్వి యాదవ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ఆయా సామాజిక వర్గాలకు ఉదారంగా ఆర్జేడీ టికెట్ ఇచ్చారు. అంతేకాదు అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన ముఖేష్ సహానీని మహాగఠబంధన్ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారు చేయడంలో తేజస్వి యాదవ్ కీలక పాత్ర పోషించారు. ఏదేమైనా బీహార్లో మహాగఠబంధన్ గెలవడం అంటూ జరిగితే ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ప్రజలు నమ్ముతున్నారన్న సంకేతాలు వెళ్తాయి. దీనికి కమలం పార్టీ అగ్ర నాయకత్వం ఏమాత్రం సహించదు. ఈ నేపథ్యంలోనే బీహార్లో మరోసారి ఎన్డీఏ కూటమి జైత్ర యాత్ర కొనసాగాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారు. అందుకు ఆయన తీవ్రంగా శ్రమించారు.
ఏదేమైనా బీహార్లో ఈసారి ఎవరు జయకేతనం ఎగురవేస్తారో ఈ నెల 14న తేలుతుంది.